నా బైక్ కనిపించట్లేదు సార్, నా బైక్ కనిపించట్లేదు సార్. ఇప్పుడే సార్ పార్కింగ్ లో వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు సార్. స్టేషన్ కంప్లైంట్ అంత టైం లేదు సార్. ఏంటి గొడవ? మేడం బైక్ మిస్సింగ్. మేడం ఇప్పుడే మేడం వచ్చాను, వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు మేడం. ఎలాగైనా మీరే కనిపెట్టాలి మేడం. ఆయన చెప్పారు కదా, మీరు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ప్లీజ్ మేడం, మీరు ఎలాగైనా బైక్ నంబర్ ఏంటి? FZYTS19AL3121 సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా బైక్ ఎలాగైనా కనిపెట్టి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. అదే సార్, నా బైక్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు చూడండి సార్. TS19AL3121 సార్. ఈ హాస్పిటల్ వార్డ్ బాయ్ ని, ఆ ఆటో స్టాండ్ నుంచి ఓ డ్రైవర్ ని ఇమీడియట్ గా ఇక్కడికి రమ్మని చెప్పండి. అజయ్, శంకరాన్ని మాట్లాడుతున్నా. బ్లాక్ నెంబర్ 2 నుంచి ఒక వార్డ్ బాయ్ ని, ఆటో స్టాండ్ నుంచి ఒక డ్రైవర్ ని వెంటనే CCTV రూమ్ రమ్మనవా? ఇక నుంచి చివరిగా బయలుదేరిన అంబులెన్స్ వార్డ్ బాయ్ కి ఫోన్ చేయండి. ఎందుకు సార్? చేయమంటుంటే సార్, ఇక నుంచి చివరిగా బయలుదేరిన ఆటో డ్రైవర్ ఫోన్ చేయండి. చెప్పరా మావా? బావా, ఒక్క నిమిషం పోలీసులు ఎదురు మాట్లాడాలి. పోలీసా? అవును బావా. సార్, రఘు లైన్లో ఉన్నా. రఘు, చెప్పేది విను. చెప్పండి సార్. నీ అంబులెన్స్ ముందు వెనుకో FZYTMA TS19AL3121 ముందే ముచ్చు. లేదు సార్, అలాంటి వెహికల్ లేదే. అన్న లైన్లో ఉన్నాను, ఒక నిమిషం సార్. మనీ సార్, మనీ. చెప్పండి సార్. ఏం లేదు భయ్యా, నీ ఆటో ముందు వెనుకో YTMA TS19AL3121 రన్నింగ్ లో ఉందేమో చూడండి సార్. చూస్తాను. సార్, మీరు చెప్పినట్టు ఇక్కడ ఏ బండి లేదు సార్. ఇంకోసారి బాగా చూడు. బాగా చూశాను సార్, ఇక్కడ లేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్, మీరు చెప్పిన అదే బండి నా ఎదురుకుండా ఉందా? ఆ బండి నీ కంటి చూపు నుంచి మిస్ అవ్వకూడదు. ఓకే సార్. మీరిద్దరు వెళ్ళొచ్చు. ఇంకో 10 నిమిషాల్లో ఆ పూర్వపోకుడు ఇక్కడ ఉంటారు గాయత్రి. అవును సార్, ఇదే సార్ నా బైక్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. బైక్ దొంగిలిస్తారా? బైక్ దొంగిలిస్తారా? కష్టపడి కడుపు కట్టి డబ్బులు సంపాదించి బైక్ కొంటే ఇది ఈజీగా కొట్టేస్తారా? చెప్పండి. స్టాప్. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎందుకు వీళ్ళ మీద చూపిస్తున్నావు? మేడం చూసుకోండి మేడం, ఈ రోజు సార్ ఎన్ని దొంగతనాలు ఆపారో తెలుసా? ఎంతో మంది ఆడవాళ్ళ మెడలో చైన్లు పోలేదంటే కారణం సారే. ఏమన్నావు? అవును సార్, వీళ్ళ మర్డర్లు చేసేవాళ్ళు, చైన్లు దొంగిలించేవాళ్ళు దొంగ బైకుల్లో వాడతారు. అందుకే వీళ్ళని పట్టుకుని దొంగతనాలను అడ్డుకున్నారన్నారు. లోపల ఇసుకు కుమ్మేరు సార్ పెట్టి. అవును సార్, రాబరీ జరిగిన అన్ని ఇళ్ళకి ఇద్దరు బైక్ మీద వచ్చి రాబరీ చేశారు సార్. ఇలాంటి గుర్రాలు దొంగిలించిన బైకుల మీదే వచ్చి రాబరీ చేస్తారు సార్. బైక్లు? గాయత్రి, హైదరాబాద్ సిటీ మొత్తం ఉదయం నుంచి ఇప్పటి వరకు బైక్ రాబరీలో దొరికిన వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. బైక్ సేల్స్ కంటే బైక్ థెఫ్టే ఎక్కువగా ఉన్నట్టుంది. మీ ముందర మీరిద్దరు ముందుకు రండి. ఏంట్రా దొంగ చూపులు చూస్తున్నారు? మిమ్మల్ని పిలిచేది, రండి యువతలకి.
అయితే వాడి పేరు బ్యాట్ సార్, మీరే అడగండి సార్. నీ పేరేంటి? బాబు సార్. గాయత్రి, వీళ్ళిద్దరి కేసు హిస్టరీ ఏంటో చూసి చెప్పు. ఏటీఎం రాబరీ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజుల ముందే రిలీజ్ అయ్యి వచ్చారు. వచ్చి రాగానే చైన్ స్నాచింగ్ కోసం బైక్ దొంగిలించి పట్టుబడ్డట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏటీఎం రాబరీ పోండి. అవుట్. రే నువ్వు రారా. నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కేవలం ఇద్దరు. ఆ డైల్ ఫర్ హెల్ప్ అనే డేటా సర్వీస్ ఉంది కదా, కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండనా. ప్లంబర్ ఫోన్ చేస్తే రావటం లేదు మేడం. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మన వీళ్ళని ఎలా మర్చిపోయాం? మీలో ఎవరైనా ప్లంబర్ ఉన్నారా? పైపు రిపేర్ అయింది, బాగు చేస్తే కేసు కొట్టి పారేమంటారు. కుమార్ సార్. వీళ్ళిద్దరి జాతకం మొత్తం ఇంకో 10 minutes లో నాకు కావాలి. ఓకే సార్. చంద్రు, మనం వెతికేది ఒక అమ్మాయినన్నాం. వీళ్ళని చూస్తే బేవస్ గాళ్ళ ఉన్నారు. ఏటీఎంలో దొంగిలించి దొరికిపోయిన లోళ్ళు వీళ్ళని పట్టుకుని ఏటీఎం అసలే స్వాతంత్ర దినం రోజు దొంగతనం చేయడానికి ప్రయత్నించారండి. ఎగ్జాక్ట్లీ. ఈ బాలుబాబు ఏటీఎం రాబరీలో దొరికిపోయింది. రాబరీ జరిగిన అదే August 15 దాన్ని చెక్ చేయమని. ఓకే. హలో ఇన్స్పెక్టర్, బాలుబాబు ఏటీఎం రాబరీలో దొరికిపోయిన ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం చెక్ చేసి చెప్పండి ఇమ్మీడియట్ గా. ఓకే మేడం. సార్, వీళ్ళ గురించి చేసిన ఎంక్వైరీలో చిన్నతనం నుంచి చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చారు. అమ్మా నాన్న ఎవరూ లేరు, అక్క మాత్రమే. తను సొంత అక్క కాదు, స్టెప్ సిస్టర్. పేరు లీలా సార్. ఏం చేస్తుందంట? ఛాంపియన్ చెస్ అకాడమీలో చీఫ్ చెస్ కోచ్గా ఉన్నారు. ఏం కోచు? చెస్ కోచ్. అదొక నంబరు, పాస్కోడో కాదు. చెస్ లో ఉండే రాణి తలుపు గ్రౌండ్ సింబల్. చంద్రు, అక్కడే భానుమూర్తి వైఫ్ కూడా పనిచేస్తున్నారు. హలో మేడం, బాలు బాబు ఏటీఎం రాబరీ చేసి అరెస్ట్ అయిన డేట్ ఆగస్ట్ 15, టైం 5:47 ఈవినింగ్. స్పాట్ ఏమో రాయల్ బ్యాంక్ ఏటీఎం, హయత్ నగర్ మేడం. ఓకే చంద్రు, యూ 100% రైట్. వీళ్ళు ఏటీఎం రాబరీలో దొరికిపోయింది రాబరీ జరిగిన అదే August 15 ఈవినింగ్. బ్రిలియంట్. చంద్రు, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? కొట్టే కుట్టుడికి మొత్తం నిజంగా క్లియర్ చేస్తా చూడు. గాయత్రి, తొందరపడకు. అక్యూస్డ్ వీళ్ళని తెలిసిన తర్వాత కూడా దిక్కులు చూస్తూ కూర్చోమంటావా? చెప్పేది
వీళ్ళే అక్యూస్డ్ ని కోర్టులో ప్రూవ్ చేయడానికి మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఒక్కటి కూడా లేదు. అదే చంద్రు నేను రప్పిస్తానంటున్నా. ఏ కేసు నిలబడదు. ఆ అమ్మాయికి ఉన్న తెలివితేటలకి ఈజీగా తప్పించుకుంటారు. వీళ్ళు తప్పించుకోకూడదు. చంద్రు నువ్వు ఈ కేసుకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేవన్న ఒకే ఒక కారణానికి కమిషనర్ చెప్పి నేను ఇంత దూరం ఆలోచించాను. ఇక మీద నేను చూసుకుంటాను. పిచ్చి దానిలా మాట్లాడుకోగలిగితే తనేమి థర్డ్ రేట్ క్రిమినల్ కాదు. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి అన్ని లూప్ హోల్స్ ని క్లోజ్ చేసింది. తన బ్యాడ్ టైం. వీళ్ళు మనకి దొరికిపోయారు. పామును చంపాలంటే తల మీద కొట్టాలి, తోక మీద. వీళ్ళు తోక, తల. సార్